హిందూ పురాణాల ప్రకారం ఒకప్పుడు దేవతలు మరియు రాక్షసులు కలిసి పారిజాత సముద్రాన్ని మథించారు. దీనిని క్షీరసాగర మథనం అంటారు. ఈ మథనంలో అనేక అమూల్య వస్తువులు, రత్నాలు, దేవతలు బయటకు వచ్చాయి. అయితే వాటితో పాటు ఒక అత్యంత విషపూరితమైన హాలాహల విషం కూడా బయటకు వచ్చింది. ఆ విషం ఎంతో భయంకరమైనది. అది ప్రపంచాన్ని మొత్తం నాశనం చేసే శక్తిని కలిగి ఉంది. దేవతలు భయపడిపోయారు. ఎవరు దానిని ఆపగలరో తెలియక వారు శివుడి శరణు చేరారు. అప్పుడు శివుడు ప్రపంచాన్ని కాపాడేందుకు ఆ విషాన్ని తాగాడు. కాని ఆయన దానిని మింగలేదు, ఉమ్మేయలేదు. మింగితే ఆయనకు హాని, ఉమ్మేస్తే సృష్టికి హాని. అందువల్ల ఆ విషాన్ని ఆయన తన గొంతులోనే నిలిపివేశాడు. దాని ప్రభావంతో శివుని గొంతు నీలం రంగులో మారిపోయింది. అందువల్ల శివుడు నీలకంఠుడు, నీలి గొంతు ఉన్నవాడు అని ప్రసిద్ధి పొంది ఉన్నాడు. ఈ కథ శివుని త్యాగశీలత, దయ, కరుణని తెలియజేస్తుంది. ఆయన్ను కేవలం విధ్వంసకుడిగా కాకుండా ప్రపంచ రక్షకుడిగా కూడా ఈ కథలో చూడవచ్చు. శివుడు నీలకంఠుడిగా ప్రసిద్ధి చెందడమంటే ఆయన లోపల బాధను ఉంచుకుని బయట ప్రపంచానికి శాంతి, రక్షణ ఇవ్వడమే అన్నది మనం అర్థం చేసుకోవాలి.